అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఇటీవలే వైసీపీతో విభేదించిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. స్పీకర్ తమ్మినేని కలిసిన రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పుపై వివరణ ఇచ్చారు. వీరిచ్చిన వివరణను బట్టి అనర్హత వేటు ఉంటుందా లేదా అనేది స్పీకర్ తమ్మినేని సీతారాంపైనే ఆధారపడి ఉంది. దీంతో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనే సస్పెన్స్ కొనసాగుతోంది. గత నెల జనవరి 29న పలువురు రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుపై స్పీకర్కు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. నేరుగా స్పీకర్ ముందు హాజరై తమ వాదనలు వినిపించారు. అయితే తమపై అభియోగాలకు ఆధారాలు కావాలని, అలాగే తమ వాదనలు వినిపించేందుకు 4 వారాల సమయం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. కానీ స్పీకర్ గడువుకు నిరాకరించారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వగా 4 టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో ఒక్క ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రమే స్పీకర్ ముందు హాజరయ్యారు. అలాగే జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వివరణ ఇవ్వలేదు. దీంతో వివరణ ఇవ్వని రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అని పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతుంది. ఇక రెబల్ ఎమ్మెల్యేలు కోరినట్టుగా స్పీకర్ గడువు ఇస్తారా లేదా అనర్హత వేటు వేస్తారా అనే దానిపైనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.